ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన వారందరికీ తెలుస్తున్నాం. దేవుని వాక్యం కొరకై యోబు గ్రంథము 38వ అధ్యాయం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 37 నుండి 38 వచ్చిన భాగాలు చదువుకుందాం. యోబు గ్రంథము 38వ అధ్యాయము 37, 38 వచ్చిన భాగాలు. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదై పారునట్లును, మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును, ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు? మళ్ళా చదువుకుందాం. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ధూళి బురదై పారునట్లును, మంటిపెడ్డలు ఒకదానికొకటి అంటుకొనున్నట్లును, ఆకాశపు కలశములలోని వర్షమును కుమ్మరించువాడెవడు? చదవబడిన లేఖన భాగం కొరకై ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా యేసుక్రీస్తు ప్రభువా, మీ వందనములు స్తోత్రములు నాయన. ఈ ఉదయకాలము మా ప్రభు దినములో మీ సన్నిధిలో ఆరాధించుట కృప చూపారు. మరి ఒకసారి మీ వైపు చూస్తూ ఉండగా కనికరించండి. చదవబడిన లేఖన భాగములో నుండి మీరే మాతో మాట్లాడండి. రక్షించబడిన వారు ఆత్మీయంగా బలపరచబడినట్లుగా, ఇంకా మీ యందు విశ్వాసం ఉంచని వారు విశ్వాసం ఉంచి రక్షించబడినట్లుగా మీ కార్యము కొరకు ఎదురు చూస్తూ మా హృదయాలను సిద్ధపరచుమని మమ్మను మా ముందున్న సమయాన్ని మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యోబు గ్రంథము 38వ అధ్యాయం 37వ వచనములో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే, జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ఈ ప్రశ్న మనం గుర్తుపెట్టుకుందాం. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ఇంకో ప్రశ్న వేసుకుంటే, మేఘములను వివరించాల్సిన అవసరం మనకేంటి? మేఘములను గూర్చి ఆలోచన చేయాల్సిన అవసరం మనకేంటి? ఒకవేళ వివరించాల్సిన అవసరమే వస్తే దానికి కావాల్సిన జ్ఞానము అంతగా అవసరమేంటి? మేఘాలను వివరించడానికి జ్ఞానం అవసరమా? మేఘాలను వివరించుకొని మాట్లాడుకోవాల్సినంత అవసరం మనకున్నదా? ఈ మాట మనం గుర్తుపెట్టుకుంటే, మనం తినే తిండి పండించే రైతుని అడిగితే చెప్తాడు, మేఘం అవసరమా లేదే అంటే ఏమంటాడు? వర్షం పడాలంటే ఏం చూస్తాడు? మేఘం వైపు చూస్తాడు. ఎండలో పనిచేసే పనివారిని అడిగితే చెప్తారు, మేఘం అవసరమా అంటే ఏమంటారు? ఆ మేఘము దాని నీడలో పనిచేస్తే వచ్చే నెమ్మది, ఆ మేఘమున్న నీడలో పనిచేస్తే అయ్యే పని ఎంత ఎక్కువగా ఉంటుందో, ఎంత ఆనందంగా ఉంటుందో పనిచేసేవాడిని అడిగితే చెప్తాడు. 99వ కీర్తనలో కూడా మనం చదువుకుంటాము, మేఘ స్తంభములో నుండి అని. నిర్గమాకాండంలో కూడా మనం చదువుతాం. 40 సంవత్సరాలు మేఘము ద్వారా నడిపించబడ్డారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఎన్ని దినాలు? ఎన్ని గంటలు? ఆశ్చర్యం అనిపిస్తుంది. మేఘము కొంత సమయం అలా ఉంటుంది, మరలా వెళ్ళిపోతుంది. కానీ కొంత సమయం మేఘం ఉన్నప్పుడు ఎంత చల్లగా ఉందో అనుకుంటాము, మళ్ళీ మేఘం దాటిపోయిన తర్వాత ఎండ బాగా పడుతున్నప్పుడు కష్టపడుతూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలు
నడుస్తూ ఉండగా వారి మేఘము అలాగ నడుస్తూ ఉన్నది. దేవుడు వారి మీద ఉంచిన మేఘాన్ని నడుపుతూ ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే దేవుడు నడిపింపు దాని బిడ్డలను చూస్తుంటే మేఘము కూడా అనుసరించింది. దేవుని బిడ్డలు నడుస్తూ ఉండగా వారికి ఆదరణ, నెమ్మది ఇవ్వడానికి, సౌఖ్యాన్ని ఇవ్వడానికి మేఘము వెంబడించింది. ఇంకా చెప్పాలంటే ఈ మేఘము మామూలు మేఘం కాదు. వారి ప్రయాణమంతటి కొరకై ఏర్పరచబడిన మేఘము. ఎంతమందికి అవసరమైంది ఆ మేఘం? చెప్పండి, ఎంతమందికి అవసరమైంది ఆ మేఘం? ఒక చిన్న మేఘము చూస్తే ఒక ఊరు లేకపోతే చిన్న ఒక స్థలం వరకు మేఘం పడుతుంది. కాల్బలమే 6 లక్షల మంది. ఇంకా పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అన్నీ చూసుకుంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. లక్షల మందికి అవసరమైన మేఘము దేవుడు పైన ఆకాశములు ఏర్పరిచాడు. ఆ మేఘం అక్కడే ఉండిపోలేదు. వీరు నడుస్తూ ఉంటే వారి మీదుగా అలాగ నడుస్తూ వెళుతూ ఉంది. ఎంతకాలం? 40 సంవత్సరాలు. ఇంకా చెప్పాలంటే స్పష్టమయ్యేట్టుగా వారు కనాను చేరేంత వరకు, ఐగుప్తు నుండి కనాను చేరేంత వరకు ఈ మేఘం వారిని ఏం చేసింది? వెంబడించింది. వారి మీదుగా ఉంది. ఎవరు చెప్పారు ఈ మేఘానికి? ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. దేవుడే చెప్పి పంపించాడు. ఇప్పుడు చదువుకుందాం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 37వ వచనం. జ్ఞానము చేత మేఘములను వివరింపగలవాడెవడు? ఇప్పుడు మేఘమును గూర్చి ధ్యానం చేయాలంటే జ్ఞానం అవసరమా లేదా? మేఘం ఎంత పని చేస్తుంది? మేఘముల రకాలు మనం చూస్తాం. ప్రారంభంగా చూడండి. ఇదే యోబు గ్రంథం 37వ అధ్యాయము 11వ వచనం. యోబు గ్రంథము 37వ అధ్యాయము 11వ వచనం. మరియు ఆయన దట్టమైన మేఘమును జలముతో నింపును, తన మెరుపుగల మేఘమును వ్యాపింపచేయును. చాలండి. దట్టమైన మేఘము. దట్టమైన మేఘం అంటే గాలి కొడి తెల్లిపోయేది కాదు. దట్టమైన మేఘం. ఎందుకు ఈ దట్టమైన మేఘము దేంతో నింపబడుతుంది? చెప్పండి, దేంతో నింపబడుతుంది? జలముతో నింపబడుతుంది. జలముతో నింపబడుతుందంటే రెండవది మెరుపు గల మేఘమును వ్యాపింపచేయును అంటూ ఒక మాట పలికాడు. అక్కడ ఏముంది? తన మెరుపు గల మేఘము. ఎవరి మేఘం ఇది? ఇప్పుడు చెప్పాలి. మేఘాలు ఎవరివి? దేవుడు కొన్నిటికే చాలా ప్రత్యేకంగా తన అనే పదాలు వాడాడు. ఎవరైనా చెప్పండి, కొత్త నిబంధనలో దేవుడు తన అనే పదాన్ని దేనికి వాడాడు? అతి ప్రాముఖ్యంగా తన స్వరక్తమిచ్చి సంపాదించుకొనిన తన సంఘము దానిలో తన యొక్క ఆ పొసెసివ్నెస్ కనబడుతుంది. ఇది నాది అనే మాట మనం కనబడుతుంది. ఈ మేఘములు ఎవరివి? దేవునివి. చదువుకున్నాను చూడండి. దట్టమైన మేఘము జలముతో నింపబడి ఉంటుంది. మెరుపుగల మేఘము వ్యాపింప చేయబడి ఉంటుంది. మూడో మేఘాన్ని మనం చూద్దాము. ఇదే 37వ అధ్యాయం యోబు గ్రంథము 21వ వచనం. 37:21. ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడకయున్నను, గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనపరచును. ఇక్కడ ఇంకో 2 మేఘాలు కనపడ్డాయి. మొదటిది దట్టమైన మేఘము, రెండవది మెరుపుగల మేఘము, మూడవది ఉన్నతమైన మేఘము, నాలుగవది గాలి మేఘము.
4 రకాలైన మేఘాలు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ పదాలను మనం పట్టుకుంటే దట్టమైన మేఘము ఏం చేస్తుంది? నీటితో నింపుకుంటుంది. మేఘం నీటితో నింపుకుంటే ఏంటి, నింపుకోకపోతే ఏంటి? బైబిల్ పట్టుకునే మనకి మేఘానికి సంబంధం ఏంటి అంటే, తన మేఘము అన్నాడు, తన సంఘము అన్నాడు. మేఘము నీటితో నింపుకొని సిద్ధంగా ఉంటుంది. సంఘము దేంతో నింపుకొని సిద్ధంగా ఉండాలి? ఎన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పుకోవడానికి మనకు కుదరదు. కానీ నింపబడిన సంఘముగా మనం ఉండాలి. నింపబడిన విశ్వాసిగా నీవు నేను ఉండాలి. గుర్తుపెట్టుకుందాం. మేఘము యొక్క పనేంటి? మేఘము యొక్క పనేంటి? 38వ అధ్యాయము 38వ వచనంలో చెప్పాడు. 38వ అధ్యాయము 38వ వచనంలో చెప్పాడు దేవుడు ఏమంటే, వర్షమును కుమ్మరించేదానికి మేఘాలు ఏం చేస్తాయి? సిద్ధంగా ఉంటాయి. అందుకే ఈ మేఘములు నీటితో నింపుకొని ఉంటాయి. ఒక ప్రశ్న ఏంటంటే, విశ్వాసులమైన మనము కూడా నింపబడి ఉండాలి. దేంతో? మనల్ని ద్వేషించిన వారి మీద ద్వేషంతో నింపుకొని ఉంటే ఉపయోగం లేదు. మనకు కీడు చేసిన వారి విషయంలో కీడును నింపుకొని ఉంటే ఉపయోగం లేదు. మనకు కలిగిన దాన్ని బట్టి అతిశయాన్ని నింపుకొని ఉంటే ఉపయోగం లేదు. మనల్ని లేమిడితనాన్ని బట్టి దుఃఖాన్ని నింపుకొని ఉంటే కూడా ఉపయోగం లేదు. దేనితో నింపబడాలి విశ్వాసి? ఎన్నో ఉన్నాయి కొత్త నిబంధనలో మనం చూస్తే. దైవ సంబంధమైన వాటితో మన హృదయాన్ని నింపుకోవాలి. అందుకే కొత్త నిబంధనలు మనం చూస్తాము. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఎలాగ నివసింపజేయాలి? సమృద్ధిగా నివసింపచేయాలి. ఇలాగూ నింపబడిన విశ్వాసిగా మనం ఉండాలి. విశ్వాసముతో నింపబడిన వారముగా మనం ఉండాలి. వచనాలకు నేరుగా వెళ్ళటం లేదు, కానీ ప్రేమతో నింపబడిన వారముగా ఉండాలి. ఇక కుమ్మరిస్తే, కుండలో నీళ్లు నింపితే, కుండ పగలగొడితే ఏమొస్తాయి చెప్పండి? కుండలో నీళ్లు నింపాము, కుండ పగలగొడితే ఏమొస్తాయి? కుండలో నీళ్ళు అయితే నీళ్ళే వస్తాయి. విశ్వాసిని పగలగొడితే, విశ్వాస యొక్క హృదయం పగిలిపోతే ఏమి కమ్మరించబడాలి? విశ్వాస యొక్క హృదయం గుండె పగిలిపోతే ఏమి రావాలి? ప్రేమ పారిపోవాలి, పారాలి. నీళ్ళు ఎక్కువైపోయాయి. ఇక్కడే మనం జలాశయం చూస్తాం కదండి, గుండ్లకమ్మ రిజర్వాయర్. నీటి నిల్వ కోసం కట్టారు. వరద ఎక్కువైపోయింది, నీరు ఎక్కువైపోయింది. ఇంకా తర్వాత ఏం చేస్తారు? గేట్లు ఎత్తేస్తారు. ఎత్తివేస్తే ఏం పడతాయి? నిల్వ చేయబడిన నీరు పరుగెత్తుకుంటూ బయటకు వస్తాయి. విశ్వాసీ హృదయం పగలబడితే గేట్లు ఎత్తేస్తే ఏమి రావాలి? ప్రార్థించే నోరే, పాటలు పాడిన నోరే, నోటుకుండా ఏమి రావాలి? దేవుని ప్రేమను ఒలకబోచుకొని రావాలి. ఆరాధన చేస్తున్నాం కదా, కలువరి శిలువలో యేసుక్రీస్తు వారిని పొడిచిన కొలది ఏమన్నాడు? ప్రభువా విని క్షమించు. క్షమాగుణం బయటకు వచ్చింది. ఎందుకు? కీర్తన గ్రంథం మనం చదువుకుంటాం. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు. ఏ సిద్ధం? క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు, క్షమాపణతో నిండి ఉన్నవాడు. ఎవరైనా దోషం చేసిన వారి దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే క్షమించడానికి వెంటనే సిద్ధంగా ఉన్న దేవుడు. మేకులతో కొట్టినా క్షమించాడు, బాకుతో పొడిచినా క్షమించాడు, ముండ్ల కిరీటంతో మొత్తినా క్షమించాడు, పిడిగుద్దులు గుద్దినా క్షమించాడు, కొడాలతో కొట్టినా క్షమించాడు.
సాక్షాత్తు దేవుడే మానవ రూపిగా ఈ లోకానికి వస్తే, ఆ దోషి అయిన మానవుని స్థానంలోనే నిలువబడితే, ఆ మనిషి కొరకై ప్రాణం పెట్టడానికి సిద్ధమై వచ్చాడు. అందుకని క్షమించాడు. ఆయనలో ఏముంది? క్షమాపణ ఉంది. గుండె బద్దలు కాలేదా? ఏమన్నాడు? నిందకు నా హృదయము, చెప్పండి, గుర్తున్న వారు చెప్పండి, గుర్తులేని వాళ్ళు వింటారు. నిందకు నా హృదయము బ్రద్దలాయను, బ్రద్దలాయను. బండలోని నీళ్ళు ఎలా వచ్చాయి? బండ బ్రద్దలైతే నీళ్ళు వచ్చాయి. ఆ నీటిని వారు తాగారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. నీ నా ప్రభు ఆ క్రీస్తే, ఆ బండ క్రీస్తే, ఆ బండ పగిలిపోయింది. ఏమి కారింది? తీర్పు కారలేదు. గాయపరిచిన వారికి తీర్పు కారలేదు. ప్రేమ కారింది, కృమ్మరించాడు. కృప కారింది, కృమ్మరించాడు. ఇదన ఒక ప్రశ్న, మన హృదయం దేంతో నింపబడింది? మేఘములు దేంతో నింపబడ్డాయి? దట్టమైన మేఘము దేంతో నింపబడింది? జలముతో నింపబడింది. దాని పని అదే. విశ్వాసి దేంతో నింపబడాలి? నీ నా పని ఏంటి? ఏ పరిస్థితిలోనైనా కానీ, నీ నా జీవితంలో ఏ పరిస్థితిలోనైనా నీ నా నోటి నుంచి రావాల్సినవి, నీ నాలోంచి కనపరచవలసినటువంటి పరిస్థితులు తీవ్రంగా వచ్చినా, మనము నింపబడి ఉన్న దాన్ని బట్టి మనం ప్రవర్తిస్తాం. ప్రేమతో నింపబడితే ప్రేమే కుమరిస్తాం. నీ కుండ నా కుండ మోసం చేయడం లేదు. కుండలో నీళ్లు పోస్తే, కుండ పగిలిపోతే కుండలో నీళ్ళే వస్తున్నాయి. ఒక ఆమె వచ్చింది, యేసు ప్రభు పాదాల ఎద్దుకు వచ్చింది. ఏం బుడ్డి తీసుకొచ్చింది? అత్తరు బుడ్డి తీసుకొచ్చింది. అత్తరు బుడ్డిలో ఏముంది? అత్తరు ఉంది. ఆ బుడ్డికి పేరు ఎలా వచ్చింది? అత్తరు పోస్తే అత్తరు బుడ్డి అయింది. కిరసనాయలు పోస్తే కిరసనాయలు బుడ్డి అవుద్దంతే. ఆ బుడ్డికి పేరు ఎలా వచ్చింది? దానిలో పోయబడిన దాన్ని బట్టి వచ్చింది. విశ్వాసి అనే నీకు నాకు ఏముండాలి? దేంతో నింపబడాలి? నిజముగా విశ్వాసం అనే బుడ్డిగా మనం ఉంటే, మనం పగలగొట్టబడితే, నిందకు హృదయం బ్రద్దలైన, దూషించబడ్డా, బాధించబడ్డా, కష్టపెట్టబడ్డా నీనాలో ఏం రావాలి? విశ్వాసం పెళ్ళిబికి రావాలి. కానీ ఈ బుడ్డిలో అత్తరుందా? ఈ బుడ్డిలో విశ్వాసం ఉందా? నింపబడుతున్నామా? నింపుకోకుండా ఖాళీ కుండతో వెళ్ళిపోతున్నామా? ఆలోచించేద్దాం. ఒక పనిని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. దట్టమైన మేఘము జలముతో నింపబడింది. ఒక్కసారి కురిస్తే ఎలా వస్తుంది? దానిని ఎలా కురిస్తే ఎలా వస్తుంది? ఒకసారి మేఘము కుమ్మరించడం ప్రారంభం చేస్తే, చరిత్రలో ఇంతవరకు చూడనిది, ఒక్కసారి జరిగినది నోవహు కాలంలో జరిగింది కదండి. మనం అందరం చదువుకుంటాం, వీడియోస్లు ఇప్పుడు టీవీల్లో కూడా చూడొస్తున్నాం. ఏమని? 40 దినాలు 40 రాత్రులు ఆకాశపు తూములు అన్నాడు. తూములు అంటే మనం భూమి మీద చూస్తుంటాం. ఎక్కడున్నాయి తూములు? ఆకాశపు తూములు విప్పబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. విప్పబడగానే ఏమొచ్చాయి? నీళ్లు కుమ్మరించబడ్డాయి. నిల్వ చేయబడింది ఏదో అదే కుమ్మరించబడింది. విశ్వాస యొక్క తూములు విప్పబడితే విశ్వాసలో నుంచి ఏమి రావాలి? ఏమి రావాలి? అప్పుడు దాకా అవకాశం కోసం ఎదురు చూసి కట్టలు దించుకున్నప్పుడు వచ్చే కోపము బయటకు వస్తే, నింపబడినవి ఏంటివి చెప్పండి? విశ్వాసలో కోపమా, విశ్వాసమా? వాస్తవమేనా? నింపబడిన విశ్వాసవా, నింపబడని విశ్వాసవా? అత్తరు బుడ్డిలో ఏం పోసి తీసుకొస్తే, ఆ పాదాల మీద పోస్తే, నేను పోసింది అద్దరైతే ఆ బుడ్డి పగలగొట్టబడితే ఆ ఇల్లు దేంతో నింపబడింది? ఆ ఇల్లు అత్తరు వాసనతో నింపబడింది. అంటే ఏంటి? ఈ బుడ్డిలో ఏముంది? అత్తరే ఉంది కాబట్టి పగలగొట్టిన ఇల్లంతా వ్యాపించింది. మన హృదయం పగలగొట్టబడినప్పుడు మనలోంచి బయటకు వస్తే అది ఎంతవరకు వ్యాపిస్తుంది? మన సంఘమంతా వ్యాపిస్తుంది, సమాజమంతా వ్యాపిస్తుంది. అది ద్వేషమైతే నీలో నాలో నింపుకున్న ద్వేషము అందరికీ వ్యాపిస్తుంది. నీలో నాలో దాచుకున్న కోపము, క్రోధమైతే అదేం చేస్తుంది? అందరికీ వ్యాపిస్తుంది.
అదే విశ్వాసమైతే విశ్వాసం వ్యాపిస్తుంది. అందుకే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో చెప్పాడు, మీ విశ్వాసము వెల్లడాయను అన్నాడు పౌలు గారు. కష్ట సమయాల్లో మీరు చూపించిన విశ్వాసము, ఉపద్రవాల్లో మీరు చూపించిన విశ్వాసం ఏమైంది? కష్టం వచ్చినప్పుడు, మీరు నలగొట్టబడినప్పుడు, గాయపరచబడినప్పుడు, మీరు ఎంతగానో కష్టపెట్టబడినప్పుడు ఆ చెరుకును పిండితే ఏమొస్తుంది? చెరుకు రసం కారుతుంది. విశ్వాసం పిండితే ఏమొచ్చింది? తెస్సలోనికలో ఉన్న సంఘమును దేవుడు నలిపాడు. నలపగానేమొచ్చింది? విశ్వాసము బయటకు వచ్చింది. బయటకు వచ్చింది ఏమైంది? వ్యాపించింది. అందుకే చెప్పాడు, మీ విశ్వాసము వెల్లడాయను. నీకు నాకు కష్టం వస్తే మనలోంచి ఏమి బయటకు వచ్చిందో అది కూడా బయటికి అందరికి వ్యాపిస్తుంది. ఏమేమి బయటకు వచ్చాయో అప్రస్తుతం, కానీ ఏమేమి బయటికి రావాలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నింపబడుట, దట్టమైన మేఘము జలముతో నింపును కదండి. దట్టమైన మేఘము జలముతో నింపును. మెరుపుగల మేఘము వ్యాపించును. మెరుపు ఎక్కడ కనబడుతుంది? ఈ ఊర్లో ఉన్న వాళ్ళు కనబడుతుంది, 10 కిలోమీటర్ల అవతల ఉన్న వాళ్ళు కూడా కనబడుతుంది. ఎందుకు? వ్యాపించిన మెరుపు, ఆ మేఘం 10 మందికి కనబడేట్టుగా ఉంటుంది, వ్యాపిస్తుంది. మన ఆత్మీయ జీవితం వ్యాపించాలి. మనల్ని బట్టి అనేక మంది వ్యాపింప చేయబడాలి. మన సాక్ష్యము వ్యాపింప చేయబడాలి. ఆ సాక్ష్యము దైవికమైనగా, ఆత్మీయంగా ఉండాలి. నిన్ను గూర్చి, నన్ను గూర్చి 10 మంది మంచి చెప్పుకునేట్లుగా ఉండాలి. మేఘములను గూర్చి ధ్యానం చేయడం మంచిదేనా? అది మనకు పాఠమేనా? ఆలోచించేద్దాము. మూడవదిగా మనం చదువుకున్నాము, యోబు గ్రంథం 37:11, 21లో ఏముంది? ఉన్నతమైన మేఘము, ఉన్నతమైన స్థితి స్థాయి, ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుని సన్నిధిలో నీవు నేను ఒక దినము నిలవబడబోతున్న వారము. ఆ స్థానాన్ని, ఆ స్థితిని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. మేఘమును ఉన్నతమైన మేఘముగా దేవుడు వర్ణించాడు. గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటగా కనపరుచుంది. దేన్ని తేటగా కనపరుస్తాడు? ప్రకాశించు ఎండను. ఈ గాలి మేఘం ఏం చేస్తుంది? పక్కకు తొలుగుతుంది. పక్కకు తొలగగానే ఆ సూర్యుడు వచ్చి పెడతాడు. మేఘం అవసరం కదా అని 10 రోజులు అలాగే మేఘం ఉంటే, నెల రోజులు అలాగే మేఘం ఒకే స్థలములో ఉంటే పంటలు పండవు కదా, ఏ పని జరగదు. కొన్నిసార్లు మేఘము ఉండాలి, మరి కొన్నిసార్లు మేఘము తొలగి సూర్యుని కనపరిచేట్టుగా ఉండాలి. మన వెనక, విశ్వాస యొక్క వెనక ఉన్న దేవుని మనము కనపరిచేట్టుగా ఉండాలి. మనం పక్కకు తొలగాలి. చాలాసార్లు మనమే కొన్నిసార్లు అడ్డుగా ఉంటాం. మన సాక్ష్యం ఇతరులను దేవుని సన్నిధికి రానియకుండా చేసేట్టుగా ఉంటాం. కొన్నిసార్లు మనం పక్కకు తొలగితే దేవుని కనపరిచేట్టుగా ఉండాలి. మనమే కనపరుచుకుంటూ ఉంటే, దేవుడు కనబడకుండా ఉంటే మనల్ని చూస్తారు. ఈరోజు అన్న మంచోడు, అక్క మంచిదంటారు. 10 రోజుల తర్వాత నీ వలన, నా వలన ఆ సహోదరి కానీ, ఆ సహోదరుడు కానీ బాధ పెట్టబడితే, ఒకవేళ మన సాక్ష్యమే దెబ్బతిని బాగలేకపోతే మనల్ని చూసి మరలా ఏం చేస్తారు? ఆ చెడ్డవాడు, అక్క చెడ్డది, అంత మంచివాళ్ళు కాదు, మంచి సాక్ష్యం కాదంటారు. అదే మనం పక్కకు తొలగి దేవుని చూపిస్తే వారు దేవుని వెంబడిస్తారు, దేవుని అనుసరించి నడుస్తారు. మేఘము, దాని యొక్క విధానాలు, మేఘముల రకాలు నిర్గమాకాండం 19:16లో మనం చూస్తాము. ఆయన సీనాయి పర్వతం మీదకి వచ్చినప్పుడు, దిగి వచ్చినప్పుడు అక్కడ ఏమన్నా అంటే సాంద్రమేఘము అన్నాడు. ఏ మేఘము? సాంద్రమేఘము. ఆ మేఘము ఆవరించినప్పుడు మహిమతో నింపబడిన మేఘం. మహిమ గల దేవుడు మహిమతో వచ్చినప్పుడు మేఘము ఆ మహిమను మనుషులకు కనబడకుండా కాపాడింది. లేకపోతే దేవుని మహిమను చూసి మనిషి తట్టుకోలేకపోయేవాడు. సాక్షాత్తు మోషేనే కాపాడింది సాంద్రమేఘం. దేవుని మహిమను చూడలేక బండ సందుల్లో ఉండి వీపును చూశాడు. ఆ వెనక ఉన్న మహిమను చూశాడు మోషే. యెహెజ్కేలు గ్రంథం 8:11లో మనకు సందర్భం కోసం జ్ఞాపకం చేస్తున్నాము. యెహెజ్కేలు గ్రంథము 8:11లో మనం చూస్తాము. మరి ఒక మాట ఏంటంటే,
8:11 యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనం. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకుని ఇశ్రాయేలీయుల పెద్దలు 70 మందియు, వారి మధ్యను షాఫాను కుమారుడు యజన్యాయు ఆ ఆకారములు ఎదురుగా నిలిచి ఉండగా చక్కని చిక్కని మేఘము వలె ధూపవాసన ఎక్కుచుండెను. ఏ మేఘం అది? చిక్కటిది, చిక్కని మేఘం. చిక్కటి పాలు తెలుసు కానీ చిక్కటి మేఘం మనకు తెలియదు కదా. చిక్కటి పాలు తెలుసు అంటే ఏంటి? క్వాలిటీ, శ్రేష్టమైనది, కల్తీ లేనిది. కల్తీ లేని మేఘం, చిక్కటి మేఘం. విశ్వాసి కూడా ఎలా ఉండాలి? చిక్కని పాలు వంటి, చిక్కటి మేఘము వంటి విశ్వాసముతో విశ్వాసం నింపబడితే కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఇవి పనికొస్తాయి. నాణ్యమైన విశ్వాసం మనలో ఉంటే నాణ్యమంగా మన ఆత్మీయ జీవితం ముందుకు సాగుతుంది. ఎంత క్లిష్ట పరిస్థితి అయినా ఎదుర్కొనే పరిస్థితి మనకు ఉంటుంది. కాబట్టి దాటిపోదాము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకొని. అలాగే 99వ కీర్తనలో మనం కూడా జ్ఞాపకం చేసుకుంటే మేఘములో నుండి స్వరము వినబడుతుంది. 99వ కీర్తనలో మనం చదువుకుందాం చూడండి. 7వ చరణం ఏముంది? మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. చాలు. మేఘస్తంభము. ఈ స్తంభము నిలువుగా నిలబడే స్తంభం కాదు, ప్యారలల్గా మనిషికి అలాగూ వ్యాపించి ఉండే స్తంభము. ఎంత స్తంభము? లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటే ప్రయాణించిన స్తంభము మేఘస్తంభము. దీని పని ఎంతకాలము ఆ మేఘానికి కూడా తెలియదు. మేఘానికి దేవుడు ఆజ్ఞాపించాడు ఏమనంటే, వారు వెళ్ళినప్పుడల్లా నువ్వు మేఘము బయలుదేరాలి. ఆ మేఘము దాటుతుండగా వీళ్ళు బయలుదేరాలి. దేవుడు జ్ఞాపకం చేశాడు. వారి పైగా ఇది ఉండాలి, ఏ ఒక్కరికి ఎండ దెబ్బ తగలకూడదు. ఈ మేఘం వలన ప్రయోజనం ఏంటి? ఈ యొక్క కనాను యాత్రలో ఎవరికి ఎండ దెబ్బ తగలకూడదు. ఎంతకాలం ప్రయాణించాలో అంతకాలము తోడుగానే ఉండాలి. విశ్వాస జీవితం కూడా ఎంతకాలము? విశ్వాస ప్రయాణం ఎంతకాలము? మనము బ్రతికినంతకాలము ఈ లోకములో విశ్వాసముతోనే బ్రతకాలి. మేఘస్తంభం క్లుప్తముగా జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు మేఘములు రకాలు మనం చూసాము. మేఘముల స్థానాన్ని మనం చూస్తాం చూడండి. 147వ కీర్తన 8వ చరణం. 147వ కీర్తన 8వ చరణం. ఆయన ఆకాశమును దేంతో కప్పుతున్నాడు? ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు. మనకు సహాయకరంగా ప్రస్తుతానికి మేఘము యొక్క స్థానం ఎక్కడ? ఆకాశము. ఇప్పుడు చదువుదాం చూడండి. మేఘముల స్థానం ఏంటి అంటే, మేఘముల స్థితిని మనం చూద్దాం చూడండి. మేఘముల యొక్క స్థితిని మనం చూద్దాము. మేఘముల స్థితి మనం చూస్తే 37:11లోనే మనం చూసాము. యోబు గ్రంథం 37:11లో ఆయన దట్టమైన మేఘమును జలములతో నింపబడిన స్థితి మేఘం. ఆ స్థితిలోనే ఉండాలి. విశ్వాసి ఎప్పుడైనా నింపబడిన వారుగానే ఉండాలి. ఖాళీగా ఉండడానికి వీలు లేదు. విశ్వాసముతో, ప్రేమతో ఆత్మఫలాలు లెక్కలేసుకుంటే విశ్వాసము, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశానిగ్రహము, మంచితనము వీటన్నిటితో ఏం చేయబడాలి? నింపబడి ఉండాలి. ఆ స్థితిలోనే ఉండాలి. ఎప్పుడు ఫైర్ ఇంజిన్ మనకు ఎప్పుడైనా కాల్ చేసిన తర్వాత వెంటనే పోయి నీళ్ళు నింపుకుంటుందా? చెప్పండి. ఫైర్ ఇంజిన్లో కాల్ చేసామండి, వాళ్ళు ఎప్పుడు వస్తారు? వెంటనే బయలుదేరుతారు. అంతేగాని అప్పటికప్పుడు చెరువు దగ్గరికి పోయి మోటార్ వేసి లేకపోతే నింపుకొని రారు. ఎప్పుడు నింపబడి రెడీగా ఉంటుంది. ఎప్పుడు పిలుపు వచ్చినా వెంటనే బయలుదేరి రావడానికి సిద్ధంగా ఉంటుంది. విశ్వాసి కూడా అంతే.
ఏ పరిస్థితినైనా కానీ తట్టుకొని నిలబడటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. చూస్తున్నాను నాకు సమయం వచ్చింది, చూస్తున్నాను. ఏదో ఒక రోజు రాని వస్తుంది. ఆ రోజు నేను అనకపోతానా, చేయకపోతానా? విశ్వాసమేనా? అన్న మాటకు బదులివ్వడానికి సిద్ధంగా ఉన్నారా విశ్వాసులు? దేవుడు అన్న మాటకు లోబట్టడానికి సిద్ధంగా ఉన్నారా విశ్వాసులు? ఆలోచించేద్దాం. మనం ఎలా ఉండాలి? ఏ విషయంలో సిద్ధంగా ఉండాలి? ఏ స్థితిలో మనం ఉండాలి? దేవుని ప్రేమ చేత, దేవుని కృప చేత, దేవుని క్షమాపణ చేత మనము సిద్ధపడి ఉండాలి. ఆ స్థితిలోనే ఎప్పటికీ మనం నిండి ఉండాలి. నింపబడిన స్థితిలోనే ఉండాలి. మెరుపుగల మేఘమును వ్యాపింపచేయబడే పరిస్థితి అంటే విస్తరించే విధానములో మనం ఉండాలి. నమ్ముకున్నాము, అప్పుడు చేసే ప్రార్థన 5 నిమిషాలు, 5 సంవత్సరాలు అయింది, ప్రార్థన 5 నిమిషాలే నడుస్తుంది. 10 సంవత్సరాలు దాటిపోయింది, ప్రార్థన 5 నిమిషాలే నడుస్తుంది. అప్పుడు ప్రతి మీటింగ్ హాజరవుతున్నాము. 10 సంవత్సరాలు దాటింది, కొన్ని మీటింగులకి హాజరవడానికి ప్రయత్నం చేస్తున్నాము. వ్యాపిస్తున్నామా, వ్యాకోచిస్తున్నామా? కుంచుకుపోతే నష్టం. మేఘము వ్యాపింప చేయబడే స్థితిలో విశ్వాసి తనకు ఆత్మీయ స్థితి వ్యాపింప చేయబడే స్థితిలో ఉండాలి. మేఘములు చూసి నేర్చుకుందామా వద్దా చెప్పండి? 37:21 యోబు గ్రంథంలో మనం చూస్తున్నాము. ఉన్నతమైన మేఘములు, ఉన్నతమైన మేఘాలు, ఉన్నతమైన స్థాయిలో దేవుడు నన్ను ఉంచాలని ఆశపడుతూ ఉంటే మనం ఏ స్థాయిలో ఉన్నామో పరిశీలన చేసుకుందాము. అందుకే మేఘములను దేవుడు ఆకాశమును మేఘములతో కప్పువాడు అన్నాడు 147:8 కీర్తనల గ్రంథం. దేనికోసం? మేఘములు నీటితో నింపి ఏం చేస్తాడు? 147:8 మనం చూస్తున్నాము. కీర్తనల గ్రంథం 147:8 రెండవ భాగంలో మనం చూస్తున్నాం. దేనికోసం నింపుతున్నాడు? మేఘము నింపబడేది మేఘం కోసం కాదు, గుర్తుపెట్టుకుందాం. మేఘము నింపబడేది దేనికోసం? మేఘములో పేరు కోసం కాదు. ఎవరి కోసం? తనకు మాత్రము కాకుండా వేరే వారి కోసము మేఘము నీటిని నింపుకొని ఉంటుంది. విశ్వాసి, ప్రేమ చూపించాను, నాకేం ప్రయోజనం? క్షమించాను, అయినా ఏం ప్రయోజనం? సహాయం చేశాను, అయినా ఏం ప్రయోజనం? ఆ రోజు ఉన్న ఫలంగా నేను దాచిపెట్టుకుని దాన్ని ఇచ్చాను, ఏం ప్రయోజనం? ప్రయోజనం ఆశించి కాదు. కొన్ని విషయాల్లో దేవుడు నన్ను నింపింది. నీకు ధనమును నింపాడు, ప్రేమను నింపాడు, ప్రయాసం నింపాడు, పరిచర్యను నింపాడు, ఆతిథ్యాన్ని నింపాడు. దేంతో నింపాడు? నింపనిగాక ఒక సమయం వచ్చినప్పుడు దేని కొరకు? భూమి కొరకు మేఘము నీటితో నింపబడినట్లుగా విశ్వాసుల కొరకు, ఇతరుల కొరకు దేవుడు నన్ను కొన్నిటితో నింపి పెట్టుంటాడు. దాన్ని ఏం చేయాలి? దేవునికి సమయం వచ్చినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు, సమయమా అసమయమా, అనుకూలమా ప్రతికూలమా, ఏదైనా కావచ్చుగాక, అది మన సంబంధమైందా కాని దానిదా, వారికి మనం పరిచయస్తులు కానివారా, దానితో సంబంధం లేదు. మేఘము నీతో ఎప్పుడైనా మాట్లాడిందా? మేఘముతో ఎప్పుడైనా నేను సహవాసం కలిగి ఉన్నామా? లేదే. కానీ మేఘం ఏం చేస్తుంది? దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఏం చేస్తుంది? భూమి కొరకు వర్షము సిద్ధపరచుకుంటుంది. కొన్నిసార్లు ఏంటంటే తెలిసిన వాళ్ళు అయితేనే సహాయం చేస్తాం, తెలియకపోతే సహాయం చేయం. పరిచయస్తులైతేనే మనం కొంచెం పలకరిస్తాం, లేకపోతే పలకరించాం. వాళ్ళెవరు కొత్తోళ్ళు, వాళ్ళెవరు తీసుకొస్తున్నాం ఇంటికంటే ఎట్లా? దేవుడు నడిపించినప్పుడు దేవుని బిడ్డలని ప్రేమించి ఆతిథ్యం ఇచ్చే గుణం మనలో ఉండాలి. కొన్ని మన దేవుడు సిద్ధపరిచింది ఏంటంటే ఇతరులకు ఇవ్వడానికి, ఇతరులకు సహాయం చేయడానికి. దాని కొరకే నన్ను సిద్ధపరిస్తే దాని కొరకే నేను వాడబడాలి. తెలిసినోడైతే మళ్ళీ నాకేదైనా ఇస్తాడు, తెలియనోడికి ఈరోజు ఇస్తే ఆయన ఎప్పుడు పోతాడో తెలియదు. వాళ్ళెవరో మనవేరేమో, మనం ఎందుకు ఇవ్వాలి, మనం ఎందుకు చేయాలంటే కాదు. మేఘములను జలముతో నింపే దేవుడు భూమి కొరకు వర్షాన్ని కురిపించడానికి సిద్ధపరుస్తున్నాడు. అనేకులకు నేను ప్రయోజనకరంగా ఉండడానికి, అనేకులను రక్షణలోనికి నడిపించడానికి, దేవుడు నన్ను వాడుకోవడానికి వాక్యముతో నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు.
వాక్యంతో నింపబడదాం. ప్రేమతో నింపబడాలని ఆశపడుతున్నాడు. ప్రేమించడానికి ప్రయత్నం చేద్దాం. క్షమాపణతో నింపబడాలని ఆశపడుతున్నాడు. క్షమించి ఇతరులను చేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆలోచన చేద్దాం. మేఘములను గూర్చిన ధ్యానం మనకెంతైనా సహాయకరం. అలాగూ మేఘముల స్థితి నింపుకొనిన స్థితి నుండి, వ్యాపింపచేయబడిన స్థితి నుండి ఉన్నతమైన స్థితి ఎలాగున్నదో అలాగూ ఆత్మీయతలో నింపుకొని, ఆత్మీయతలో వ్యాపింపచేయబడి ఉన్నతమైన స్థితిలో మనం ఉన్నట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. చదువుతాను చూడండి. కీర్తన గ్రంథం 108వ కీర్తన 4వ చరణం. 108వ కీర్తన 4వ చరణం ఏమున్నది? 108వ కీర్తన 4వ చరణం చదువుకుందాం. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. చాలండి. ఈ మాట మనం చూస్తే దేవుని కృపను కొలవేయాల్సి వస్తే మనకు అర్థమయ్యే భాషలో దేవుడు జ్ఞాపకం చేస్తూ కీర్తనాకారుని ద్వారా పలికించాడు ఏంటంటే, నీ కృప ఆకాశము కంటే ఎత్తైంది. ఇక మనకు కనబడేది ఆకాశమే కాబట్టి ఆ ఆకాశం ఎంతవరకు ఎత్తుంది, దానికంటే ఎక్కువైంది దేవుని కృప అన్నాడు. అంటే దేవుని కృపను కొలవేయాలంటే కొలమానం ఏంటి? ఆకాశం. ఇప్పుడు మీటర్ బద్ద ఉంది. గొడ్డల్ని ఏం చేస్తారు? బట్టల్ని మనం కొనడానికి వెళ్ళినప్పుడు క్లాత్ని మీటర్ బద్దతో చేస్తారు. గుడ్డ ఎంత పొడుగుంటే అంత బద్ద పెడతారా? ఎంత పెడతారు? కొంత పరిమాణం తీసుకొని ఆ మీటర్ బద్ద పెట్టుకొని ఎన్ని మీటర్లు అయితే అన్ని బద్దలు తిప్పుతూ ఉంటాడు. ఇప్పుడు ఆకాశం కంటే ఎత్తైందంటే దేవుని కృప. ఇప్పుడు చెప్పండి, కృప ఎంత పెద్దది? ఆకాశం అనేది ఒక మీటర్ బద్దలాగా పెట్టుకుంటే ఇక దాన్ని తిప్పుకుంటూ పోవాలి. దేవుని కృప అర్థం కావాలంటే దాటిపోదాము. మన అంశం ఆకాశం కాదు, ఆకాశంలో ఉన్న మేఘం. ఇప్పుడు మనం చదువుతాం. అక్కడేముంది? నీ సత్యము మేఘముల ఎంత ఎత్తు. అంటే ఇప్పుడు ఎత్తు అనేది కూడా ఇప్పుడు మీటర్ బద్ద పెట్టుకుంటే మేఘము అంత దేవుని సత్యము, దేవుని యొక్క నిజము, నిజస్వరూపము, సత్యమైన దేవుడు, దేవుని వాక్యము, నీ వాక్యమే సత్యము, వాక్యం యొక్క కొలమానము, దేవుని సత్యమైన దేవుని యొక్క సత్యము యొక్క కొలమానం. కొలవడానికి దేవుడు మేఘమును వాడుకున్నాడు. మేఘమును జ్ఞాపకం చేశాడు. నీ సత్యము మేఘములంత ఎత్తైనది. ఇంకా దాన్ని తిప్పుకుంటూ పోవాలి మీటర్ బద్దం తిప్పినట్టుగా. మేఘము కొలమానముగా ఉన్నది. దేవుని యొక్క సత్యాన్ని కొలవేయడానికి మేఘము కొలమానంగా ఉంది. దేవుడు నిజముగా, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడిని చెప్పడానికి సగటు విశ్వాసిగా నీవు నేను కొలమానంగా ఉండాలి. నిన్ను నన్ను చూపించి, ఇదిగో ఆయనలో ఉన్న లక్షణం చూసావా, ఆయన ఎవరినైనా మాట ఎంత అన్నగా దాదాపుగా మాట అనడు, ఎంతో ఓర్చుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ దేవుడు ఓర్చుకున్నాడు. ఈ కొలమానము నిన్ను నన్ను చూపించి దేవుని జ్ఞాపకం చేయాలి. మేఘమైతే దేవుని యొక్క సత్యాన్ని కొలమానం వేయడానికి ఉపయోగపడింది. నీవు నేనైతే ఏమోనబ్బా ప్రార్థనకి వెళ్ళొస్తుంది కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ ప్రార్థన ఎటు పోద్దో తెలియదు, కానీ వాళ్ళు అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు అని చెప్తున్నారు. కొలమానమేనా? ఆ పోయే చర్చికి అయితే నేను రానన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం కొలమానమే చెప్పండి? నీవు నేను దేవునికి కొలమానంగా ఉండాలి. దేవుని గుణలక్షణాలను కొలమానం వేయడానికి నా ఆత్మీయ జీవితము మన ఇంటి చుట్టూ, మన బంధువుల చుట్టూ, మన తోటి వారి చుట్టూ, సంఘస్థుల మధ్య కూడా ఉండాలి. కొలమానం. దేవుని గుణలక్షణాలను కొలమానం వేయాలంటే, కొలత వేయాలంటే నా జీవితంలో ఒక చిన్న ఒక్క లక్షణం కనబడాలి. తద్వారా దేవుణ్ణి ఆలోచన చేస్తూ దేవుని వైపు నిన్ను నన్ను మరల్చడానికి ఒక అవకాశం ఉండాలి. ఒక చిన్న సాక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్క గుణలక్షణాన్ని, దేవుని హృదయాన్ని చూస్తే దావీదు గుర్తొస్తాడు కదండి. ఈయన నా హృదయానుసారుడైన మనుష్యుడు. దేవుని కాళ్ళను చూస్తే
హనోకు గుర్తొస్తాడు. ఆయన దేవునితో నడిచిన వాడు. దేవుని నోటిని చూస్తే అసలు మోషే దేవునితో మాట్లాడడం వాళ్ళిద్దరు అంటే స్నేహితుడితో మాట్లాడినట్టుగా ఫ్రెండ్నుగా చూస్తే, స్నేహం చేయాల్సి వస్తే మోషే స్నేహితుడు అని చెప్పాడు. మాట్లాడటం స్నేహితునితో మాట్లాడినట్లు మాట్లాడతాను అన్నాడు. ముఖాముఖిగా మాట్లాడతానన్నాడు. కొన్ని ముఖం చూస్తే ఒక్కొక్కళ్ళు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. కానీ ఒక్కొక్క లక్షణాన్ని దేవుని చూస్తూ ఉంటే ఒక భక్తుడు మనకు గుర్తుకొస్తాడు. నిన్ను నన్ను చూస్తే ఒక్క లక్షణమన్న దేవునిలో ఇతరులు చూడగలిగితే నా జీవితం సార్థకమైనట్టే. మేఘమును చూస్తే దేవుని సత్యానికి కొలమానంగా ఉంది. నిన్ను నన్ను చూస్తే ఏం కొలమానం? ఆలోచించేద్దాము, దాటిపోదాము. యోబు గ్రంథం 37వ అధ్యాయం. యోబు గ్రంథం 37వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథము 37వ అధ్యాయము 12, 13 వచనాలు ఏంటంటే, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని తన భూలోకము కొరకే గాని కృపచేయుటికే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. మాట మనం గమనిస్తే చెప్పిందే చేస్తాయి మేఘాలు ఏం చేస్తాయి? దేవుడు ఏం చెప్తే అవి చేస్తాయి. దేవుడిచ్చిన పనిని నెరవేరుస్తాయి ఈ మేఘాలు. దేవుడు నీకు నాకు ఒక పనిని ఇచ్చాడు. మందిరములో, ఇంటిలో, కుటుంబంలో, ఉద్యోగములో, అన్నిటికీ మించి ఆత్మీయ జీవితంలో నీకంటూ నాకంటూ ఒక పరిచయని ఇచ్చాడు, ఒక పనిని ఇచ్చాడు. ఏం చేయాలి? ఎలా నడిపించబడాలి? అన్న నాకు ఇష్టం కనుక అన్న చెప్తే నేను చేస్తాను, అక్క నాకు ఇష్టం కనుక అక్క చెప్తే చేస్తాను. ఆయన నాకు ఎంత ఇష్టం లేదు, నేను చెప్తే నేను చేయను. దేని చేత నడిపించబడి పని చేయాలి? మందిరములోనైనా, పరిచర్లోనైనా, దేని విషయంలోనైనా. చూడండి 12వ వచనంలో ఏముంది? ఆయన వలన నడిపింపబడినవై, 3వ భాగం, మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తును అవి నెరవేర్చును. ఈ మనుషులకి ఎంతగా వర్షం ఇచ్చినా కనీసం దేవునికి కృతజ్ఞతగా లేరని వర్షం కురవకుండా ఆగిపోయిందా? కాదు. మేఘము వర్షించకుండా ఆగిపోయిందా? అవతల వారి యొక్క స్వభావాన్ని బట్టి ప్రవర్తించలేదు మేఘం. దేవుడు ఆజ్ఞాపించిన దాన్ని బట్టి పని నెరవేర్చింది మేఘం. తోటి విశ్వాసుల విషయంలో, మనకు స్థానిక సంఘం విషయంలో, ఇతరుల విషయంలో, ఎవరి విషయంలోనైనా దేవుణ్ణి బట్టి మనం నడుచుకోవాలి. దేవుణ్ణి బట్టి పని నెరవేర్చాలి. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేయబడ్డాడు. ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తును అవి నెరవేర్చును. మనకి ఇవ్వబడిన పని ఏంటో, పరిచర్య ఏంటో ఆలోచన చేసుకుందాం. దాని విషయంలో బాధ్యత కలిగి ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. పని నెరవేర్చుతుంది మేఘం. మరి విశ్వాసి యేసుక్రీస్తు యొక్క స్వంత రక్తము చేత కడుగబడిన సంఘముగా, సంఘస్థునిగా నేను నుండి దేవుడు నీకు నాకు ఇచ్చిన పని నెరవేర్చకపోతే వస్తున్నాం, పోతున్నాం. ఇంతకంటే ఏమీ లేదు. కొంచెం ఎక్కువ చెప్తే అబ్బా టైం ఎక్కువైంది అనుకుంటాం, తక్కువసేపు చెప్తే సంతోషపడి వెళ్ళిపోతాం. అంతకు తప్పితే ఏమన్నా ప్రయోజనం సంఘానికి, దేవునికి ఉందా లేదా ఆలోచించేద్దాం. అందుకే ఇక్కడ మేఘముల యొక్క పనిని మనం జ్ఞాపకం చేసుకున్నాము. కానీ ఒక ఉన్నతమైన మేఘం ఏంటంటే అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. అపోస్తుల కార్యగ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఏం చేసింది? ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఎవరిని కొనిపోయెను? మరణములో నుండి సజీవుడిగా లేపబడిన యేసుక్రీస్తు ప్రభువాని కొనిపోయెను.
మేఘము యొక్క ఉన్నతమైన పని ఏంటి? సజీవుడుగా లేపబడిన యేసుక్రీస్తు ప్రభువారిని మేఘము కొనిపోయింది. ఎక్కడికి? పరలోకానికి కొనిపోయింది. మరలా అదే మేఘము మరలా తీసుకొని వస్తుంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:17 మనం చూస్తాము. కానీ ఆ మేఘాలు ఏం చేస్తాయి ఇప్పుడంటే 4:17 మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4:17 మనం చూస్తాము. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద మేఘముల యందు కొనిపోబడుదుము. ఏ మేఘాలైతే యేసుక్రీస్తు ప్రభువును కొనిపోవడానికి సహాయం చేశాయో ఒక దినం వస్తుంది, అదే మేఘాలు నిన్ను నన్ను కూడా నమ్ముకున్న వారినే, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన వారిని, ప్రభువా నేను పాపి నన్ను క్షమించమని అడిగిన వారిని, తీర్మానం చేసుకున్న వారిని, తమ వస్త్రములను కడుక్కున్న వారిని, పరిశుద్ధపరచబడిన వారిని, విశ్వాసముతో భూలోకంలో జీవించిన వారిని మేఘములు ఏం చేస్తాయి? దేవుణ్ణి బట్టి, ఏ దేవుడైతే మేఘాలను సృష్టించాడో, ఏ దేవుడైతే పాపుల కొరకే ప్రాణం పెట్టాడో, ఆ పెట్టిన వారిని బట్టి రక్షించబడిన వారుగా ఉన్నారో, ఆ రక్షించబడిన వారిని దేవుని పేరున, యేసుక్రీస్తు ప్రభువారి పేరున పెట్టబడిన వారిని మాత్రమే ఈ మేఘాలు ఏం చేస్తాయి? తీసుకుని పైకి వెళ్తాయి. ఆ గుంపులో నీవు లేవకపోతే, ఆ యేసుక్రీస్తు ప్రభుని నీవు నమ్ముకోకపోతే నువ్వు విడవబడతావు. పరలోకానికి వెళ్ళవు, కానీ నరకానికి మాత్రం తప్పకుండా వెళ్తావు. ఈ గుంపులో చేరి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇంకా ఇక రక్షణ పొందకపోతే, యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే ఒక చిన్న మాట చేయండి. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించయ్యా. నా కొరకే ప్రాణం పెట్టావని విన్నాను, నా కొరకే చనిపోయి తిరిగి లేచేవని విన్నాను. నేను నమ్ముకుంటానయ్యా, నా బ్రతుకు బాగు చేయి, నన్ను పరిశుద్ధునిగా చేయి, పరలోకం చేర్చమని ప్రార్థన చేస్తే దేవుడు క్షమిస్తాడు. ఒక దినం వస్తుంది, మేఘముల మీద వచ్చే దేవుడు మరలా మేఘముల్లోనే యేసుక్రీస్తు ప్రభువారిని కలుసుకుపోయే అవకాశం వస్తుంది. అప్పుడు ఆ మేఘముల మీద కొనిపోబడి మనము దేవుని ఎదుర్కోబోతాము. కాబట్టి ఆ నిరీక్షణ నమ్ముకున్న వారికి ఉంది. నీకుందా? ఆలోచించేయండి. కాబట్టి మేఘము, మేఘముల రకాలు, మేఘముల స్థానము, మేఘముల స్థితి, మేఘములు దాని యొక్క కొలమానము, మేఘముల యొక్క పని, మేఘముల యొక్క ఔన్నత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మేఘముల నుండి ఒక చిన్న పాఠం మనం నేర్చుకోవడానికి, ఆత్మీయంగా బలపరచబడటానికి, మేఘములు నింపుకొని, నీటితో నింపుకొని, సిద్ధంగా ఉన్నట్టుగా ఆత్మీయతని నింపుకొని దేవుని పని కొరకే వాడబడటానికి మనము సిద్ధపరచబడి ఉండునుగాక. మీకందరికీ వందనాలు చెల్లిస్తున్నాం.